నిజమే మా ఇజం. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం. అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం. ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్న ఛానల్ టీవీఎంపీ న్యూస్ ఛానల్. నమస్కారం, వెల్కమ్ టు టీవీఎంపీ న్యూస్. ఇక అప్డేట్ చూస్తే, గుంటూరు జిల్లా పిడుగురాల పట్టణంలో పెండింగ్ లో ఉన్న భవన నిర్మాణ కార్యాలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక సహాయ కార్మిక శాఖ వద్ద ధర్నా నిర్వహించారు. కార్మిక శాఖ సహాయ అధికారి ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పశ్చిమ గుంటూరు జిల్లా సంఘం సిఐటియు కార్యదర్శి షేక్ సిలార్ మసూద్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక కొరత ఏర్పడిందని, ఇసుక కొరత ఉండటంతో కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కరోనా మహమ్మారి వల్ల గత 6 నెలలుగా భవన కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా సాకుతో ఇళ్లకే పరిమితం కావాలని సూచించడంతో వారి జీవనం సాగటం కష్టతరంగా ఏర్పడిందని అన్నారు. ప్రతి ఒక్క కార్మికుడికి 10,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు ఇవ్వాలని ఎన్నిసార్లు ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. గత సంవత్సరంన్నర నుండి పెండింగ్ లో ఉన్న చనిపోయిన కార్మికుల సహాయం, పెళ్లి కానుకలు, ప్రసూతి సహాయం ఇంతవరకు పరిహారం కాలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులను ఇతర కార్మికులకు మళ్లించిన 450 కోట్లు వెంటనే రికవరీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు తెలగపల్లి శ్రీనివాసరావు, భవన నిర్మాణ కార్మికులు వెంకుబాయ్, తాళ్లపల్లి రమణ, రంజాన్ బి, అల్లాబి, ప్రమీల, గోవిందమ్మ, లక్ష్మి, మేరీ, వెంకయ్యమ్మ, మారుతి, నాగూర్ బి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఒకటి, పెండింగ్ లో ఉన్న క్లెయిమ్లు అంటే పెళ్లి కానుకైతేనేమి, ప్రసూతి సహాయము, తర్వాత సహజ మరణము, ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. దాదాపు 1.5 సంవత్సరం నుంచి ప్రభుత్వం శాంక్షన్ చేసి అమౌంట్ విడుదల చేసుకోవడం జరిగింది. ఇవన్నీ దాదాపు 1.5 సంవత్సరం నుంచి ఆగిపోయినాయి. అవన్నీ మరి ఇవన్నీ ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి కాబట్టి మన కార్యాలయంలో ఎలాంటి పెండింగ్ లేవు. ఎవరైనా కార్యాలయంలో పెండింగ్ ఉంటే వాళ్ళు తిరిగి ఇచ్చేస్తాం. అప్లికేషన్ ఫలానా కారణాల వల్ల అప్లికేషన్ స్వీకరించలేదని నా దగ్గర తీసుకున్నామంటే ప్రాసెస్లో ఉన్నట్లు లెక్కే. కాబట్టి అవన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర పరిశీలనలో ఉన్నాయి. తర్వాత వీటన్నిటిని ప్రభుత్వం స్ట్రీమ్ లైన్ చేయడానికైనా ఆపేసింది. కెప్ట్ అబయన్స్ అని పెట్టేసింది. అంటే ఏంటంటే ఇవన్నీ డూప్లికేషన్లో ఉన్నాయి. వివాహ కానుక అనేది మన దగ్గర ఉంది, తర్వాత వెలుగు ప్రాజెక్టులో కూడా ఉంది వివాహ కానుక. వీటన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి, డూప్లికేట్ లేకుండా ఒకే చోట ఒక స్కీమ్ ఒకచాటే ఉండాలి అనే ఉద్దేశంతో వీటన్నిటిని డూప్లికేషన్ వర్క్ తీసేయాలనే ఉద్దేశంతో వాటన్నిటిని ఆపి స్ట్రీమ్ లైన్ చేస్తుంది. కాబట్టి కొంతకాలం పాటు వాటన్నిటిని పరిశీలించొద్దని చెప్పింది. కానీ కార్యాలయంలో తీసుకోమని కానీ తీసుకోవద్దని కానీ చెప్పలేదు. కాబట్టి మేము కార్యాలయంలో మీ దగ్గర నుంచి వచ్చే క్లెయిమ్ మొత్తం తీసుకొని వాళ్ళకి పంపించడం జరుగుతూ ఉంది. తర్వాత రెండవది, భవన నిర్మాణ కార్మికులకి పనిచేసిన కాలానికి, ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో పని లేక ఇబ్బందులు పడ్డ కాలానికి 10,000 రూపాయల చొప్పున ఒక్కొక్కరికి ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వానికి కోరడం జరిగింది. దీని మీద మేము చాలాసార్లు మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ అన్ని పంపించాము. ప్రభుత్వం పరిశీలనలో ఉండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద ఏం చెప్పిందంటే మీరందరూ ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు, తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క గుర్తింపు కార్డులకి లింక్ చేయమని చెప్పింది. దానిలో భాగంగా మన పిడుగురాల మండలంలో 5 మండలాలలో కలిపి ఇప్పటి వరకు 67% నమోదు చేయడం జరిగింది. మనం 5 మండలాల్లో కలిపి మొత్తం 100% 67% పోయింది. ఇంకా మిగతావి కూడా ఎండిఓలకు పంపించాం. ఎండిఓ నుంచి పంచాయత్ సెక్రటరీకి వాళ్ళకి వెళ్ళి వార్డులో కలెక్ట్ చేస్తారు. ఇంకా ఎవరైనా గుర్తింపు కార్డు పొంది మన ఆఫీసులో బ్యాంక్ అకౌంట్ కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ ఇవ్వకపోతే అది మీ యొక్క గ్రామాలలో మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి, ఇంకా ఆఫీస్కి ఇవ్వమనండి. ఇది ప్రభుత్వం యొక్క పాలసీ కాబట్టి మన జాప్యం అనేది మన దగ్గర లేదు. గవర్నమెంట్ ఎంత విడుదల చేస్తుందనేది తర్వాత గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. అది మీకు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తుంది. ఇంతవరకు ఎవరికి అకౌంట్లో వేయడం అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు. తర్వాత మూడవది, రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఇతర కార్యక్రమాలకు మరి వాడారనేది ప్రభుత్వ పాలసీ కాబట్టి దాని మీద మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ యాజిటీస్గా పంపిస్తాము. రెన్యువల్స్, కొత్త కార్డుల నమోదు యథావిధిగా మన ఆఫీస్లో జరుగుతూ ఉన్నాయి. క్లెయిమ్లు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న కార్మికులు ఎవరైనా దీంట్లో చేరవచ్చు. దీనిలో ధృవీకరణ పత్రం మీ యొక్క గ్రామంలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ గారు ధృవీకరిస్తాడు ఇది నా వర్కరా కాదా అని. కాబట్టి మీరన్నీ సర్టిఫికేట్లన్నీ సక్రమంగా పెట్టి ప్రతి సోమవారం కార్యాలయంలో తీసుకుని అదే రోజు మళ్ళీ బ్యాంకులో జమ చేయడం జరుగుతుంది. కాబట్టి మధ్యాహ్నం 1 గంట దాకే తీసుకుంటుంది. ఎందుకంటే ఆ తీసుకున్న వాటిని మళ్ళీ మేము అకౌంట్ చేసి బ్యాంకులో జమ చేయాలి. అందుకని మరి 3ంటికి బ్యాంకు పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఎవరైనా గుర్తింపు కార్డు పొందకుండా ఉన్నవాళ్ళైతే అర్హులైన వాళ్ళు కార్డులు పొందండి ఆఫీసులో. ఇప్పుడు తీసుకోవట్లేదు అనేది లేదు, తీసుకుంటున్నాం. క్లెయిమ్లు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీని మీద మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ని ఈరోజే మనం సహాయ కార్మిక కమిషన్ నర్సాపేట వారి ద్వారా, గుంటూరు ద్వారా విజయవాడ కమిషన్ ఆఫీస్ అని ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టీవీఎంపీ న్యూస్.